వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లి బీటీ కళాశాల ఓల్డ్ అసోసియేషన్ సమావేశం బెంగళూరు రోడ్లోని టిఎన్ అభిరామ్ రెడ్డి తోటలో ఘనంగా జరుగుతోంది. ఈ సమావేశాన్ని ప్రతి ఏటా బీటీ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా వీరు కళాశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మదనపల్లి బీటీ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. నమస్తేనా అన్న, ఇప్పుడు గత ఏడాది మీరు బీటీ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది బీటీ కళాశాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ఏం చెప్తారు? గత సంవత్సరం నుంచి బీటీ కాలేజ్ ప్రెసిడెంట్గా మా పూర్వ విద్యార్థులు నాకంటే ఎంతో సీనియర్లైన వాళ్ళందరూ కూడా నమ్మకం ఉంచి లాస్ట్ టైం నా మీద కూడా బాధ్యతలు పెట్టారు. నాకు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా అందరి సహకారంతో ఒక మీటింగ్ అనేది ఒకటే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సొసైటీకి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తూ అలాగే కాలేజీ అభ్యున్నతి కూడా ప్రయత్నాలు చేయాలనే ఒక ఎజెండాతో అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా లాస్ట్ ఇయర్ రెజల్యూషన్ ప్రకారం మేము ఏమనుకున్నాం, ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కానీ ఏదో ఒక ప్రోగ్రామ్, అది సొసైటీ రిలేటెడ్, మేబీ యానిమల్ హస్బెండరీ క్యాంప్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, శానిటరీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఎక్కడెక్కడైతే మన పూర్వ విద్యార్థులు మంచి పొజిషన్లో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఈ కాలేజీ నుంచి ఎన్నో వేల మంది బయటకు వెళ్ళి చాలా అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. అందరినీ కూడా గ్యాదర్ చేసి చేయాలని ఒక మంచి ఆశయంతో ముందుకు వచ్చాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ మధ్య కాలంలో నవంబర్లో ఒకసారి బొమ్మన చెరువులో మెగా యానిమల్ హస్బెండరీ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశాము. దాని మీద చాలా స్పందన వచ్చింది. చాలామంది పశువులు తీసుకురావడం, రైతులు కూడా చాలా, అండ్ ఆల్సో డాక్టర్స్కు ఫస్ట్ మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్స్ వాలంటరీగా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అలాగే ఈరోజు కూడా వేంపల్లిలో ఒక కార్యక్రమం కండక్ట్ చేశాము. దాంట్లో కూడా చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే కాలేజీ తరఫున కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన పెద్దలందరూ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే కాలేజీకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని ఈరోజు ఇంకొకటి ఏంటంటే మనకు అడ్వాంటేజ్ అనుకోకుండా బై గాడ్ గ్రేస్ ఈరోజు జిల్లా కేంద్రంగా మదనపల్లి ప్రకటించడం అయింది. జిల్లా కేంద్రంగా ప్రకటించడం వలన చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఫర్ ద జిల్లా కేంద్రం అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఫర్ ద డిస్టిక్. ఈ డిస్టిక్లో మనకు అందువల్ల ఏంటంటే చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఇంతకుముందు మనం రాయచోటు కానీ చిత్తూరు కానీ మనకు లేదు. ఇప్పుడు బీటీ కాలేజీని కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఒక మార్గం సుగమమైంది. దాని పరిస్థితులతో అర్థం చేసుకుని మనం కూడా కాలేజీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ పెట్టాం, మాకు కూడా పర్మనెంట్గా ఒక రూమ్ కూడా అలొకేట్ చేయండి, సో దట్ ఎంతోమంది సీనియర్లు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా కూర్చొని ఎప్పటికప్పుడు అభివృద్ధికి కొంచెం పనులు చేస్తామని దానికి కూడా ఒక రిప్రజెంటేషన్ పెడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈరోజు కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ అయిన తర్వాత కొన్ని నిత్యావసర వస్తువులైన పిల్లలకి డే టు డే రిక్వైర్మెంట్ అయిన స్పోర్ట్స్ మెటీరియల్స్ అన్నీ కావాలన్నారు. అది కూడా ఈరోజు వితౌట్ ఎనీ డిస్కషన్ స్పాన్సర్ చేశాము. సో పిల్లలకందరికీ ఇప్పుడు కావాల్సినవన్నింటినీ మీరు అరేంజ్ చేసుకోండి, సహాయ సహకారాన్ని మేము అందించేస్తాం, అదే పేమెంట్లన్నీ మేము చేస్తామని చెప్పాము. అలాగే పెయింటింగ్స్, రిపేర్లు, కొన్ని రకాల ఇష్యూస్ అన్నీ చెప్పారు. అవి కూడా ఎస్టిమేషన్స్ అన్నీ ఏమని చెప్పాము. సో ఇది ఇలాగే కొంతమంది మన పార్సారెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు కొత్తగా ఎక్కడి నుంచినో పులివెందుల నుంచి విషయం తెలియంగానే వాలంటరీగా ఇక్కడికి వచ్చి ఎంత సహాయ సహకారాలు మేము చేస్తాము, ఇంకా చాలామందిని తీసుకొస్తాము, ప్రతి వ్యక్తి మినిమం 50 మందిని మళ్ళీ జాయిన్ చేసి కాలేజీ అభ్యున్నతికి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు నుంచి కూడా మాకు రామదాస్ చౌదరి గారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. అలాగే ఇంతకుముందు పూర్వ ప్రెసిడెంట్లు చాలామంది పనిచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ ఏ రోజైతే మేము చదువుకున్న రోజుల్లో 3000కు పై చిలుకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఇది మదనపల్లి బీటీ కాలేజీలో. బీకామ్లో మేము చదువుతున్న రోజుల్లో కూడా బీకామ్ కూడా 7 సెక్షన్లు కనిపించినాయి. ఈరోజు చూస్తే మొత్తం స్ట్రెంత్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కూడా మా తమ్ముడే. ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్కి వచ్చేది ఓన్లీ 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎఫర్ట్స్ కొంచెం ఫలించి రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ అయిన తర్వాత 80 నుంచి 90 మందికి వచ్చి ఇప్పుడు 300కు రావడము. లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఓన్లీ 30, ఈ ఇయర్ అడ్మిషన్స్ ఆర్ 80. సో దే ఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ దట్ అగైన్ బ్రింగ్ బ్యాక్ టు ద కంపెనీ లెగసీ ఆఫ్ దిస్ కాలేజ్ టు బికమ్ ఏ యూనివర్సిటీ. ఆ చర్యలు కూడా ఏదైనా కొంచెం మన పెద్దలు ఏదైనా సహకరించి యూనివర్సిటీ టెస్ట్ కోసం కూడా ఇంతకుముందు చాలా మంది ప్రయత్నాలు చేసినట్టున్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఏమన్నా సహకరించి యూనివర్సిటీగా కాలేజ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ దిశగా మా ప్రయత్నం మేము చేస్తూ మా చేతనైన సహాయ సహకారాలు చేస్తుంటామని కంటిన్యూగా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మా పూర్వ విద్యార్థులకు నేను అభినందనలు తెలియజేసుకుంటూ
అందరికీ మా పూర్వ విద్యార్థుల తరపు నుంచి మా ట్రెజరర్ గారు శాయశక్తిలో కష్టపడుతున్నారు. అట్లాగే మా వేణు ఇప్పటివరకు కంటిన్యూగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందరుండి కండక్ట్ చేస్తున్నాడు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నా అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనతో పాటు పీటీ కళాశాల మాజీ చైర్మన్, ప్రస్తుతం జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి గారు ఉన్నారు. ఆయన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మీరు బీటీ కళాశాల ఓల్డ్ చైర్మన్గా పనిచేశారు. ఈ మామూలుగా బీటీ కళాశాల ఓల్డ్ యూనియన్ కూడా చాలా ఏళ్ళుగా మీరు సేవలు నిర్వహిస్తున్నారు. కానీ మీ తరపున ఎంతో తోడ్పాటు అందిస్తున్న బీటీ కళాశాల అనేది పెద్ద విద్యాలయం. అంత డెవలప్ చేయడము అంత ఆషామాషి కాదు. ప్రస్తుతం మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కళాశాలను యూనివర్సిటీ కూడా మార్చారు. ఈ కళాశాల అభివృద్ధికి మీ కూటమి పార్టీ తరఫున ఏమైనా అభ్యర్థించే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అభ్యర్థించింటే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా కాలేజీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ చైర్మన్ మన వసూన్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ వసూన్ రెడ్డి గారికి, మా సహచరుడు పులివెందుల నుంచి ఈ కార్యక్రమం తెలియగానే ఉటావట్ వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి గారికి, ఇంకెక్కడున్న మిత్రులందరికీ, శ్రీనివాసనాయుడు గారికి, వేణుకి, నారాయణ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా ఒక తల్లి కంటే 2 బిడ్డలు కట్టుంది, 3 బిడ్డలు కట్టుంది, మ్యాక్సిమం 10 మంది బిడ్డలు కట్టుంది. కానీ కొన్ని లక్షల మంది విద్యార్థులకు తల్లి అయినటువంటి అని బిజెంట్ అమ్మగారికి మొట్టమొదటిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ బీటీ కాలేజీని యూనివర్సిటీ చేయాలని చెప్పి ఒక పూర్వ కాలేజీ విద్యార్థిగా, ఒక బాధ్యత గల సంఘంలో మనిషిగా చాలా రోజులు నిరంతరంగా మేము చేసిన పోరాటాలన్నీ కూడా మీకు తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు. ఆ ఒత్తిడికి ఒగ్గి గత ప్రభుత్వం ఆదరాబాదరాగా ఒక జీవో ఇష్యూ చేసి దీన్ని యూనివర్సిటీగా ప్రకటించింది. కానీ ఆ దిశగా ఆ ప్రభుత్వంలో కొంచెం పురోగతి సాధించలేకపోయింది. ఈ కుటుంబ ప్రభుత్వంలో ఆల్రెడీ మేము ఇక్కడ చదువుకొని ఇప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ గారి దృష్టికి కూడా అయితే తీసుకున్నాం. అట్లాగే మా పార్టీలో మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకుపోయాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోయాం. మళ్ళీ ఒకసారి చంద్రబాబు గారి దృష్టికి మేము ఒకసారి మెమరాండం కుప్పంకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ కుప్పంకి వచ్చినప్పుడు కూడా బీటీ కాలేజీ సబ్జెక్ట్ మీద ఒక మెమరాండం కూడా సమర్పించాం. తప్పకుండా దానికి ప్రత్యేక నిధులు కేటాయించి దాన్ని యూనివర్సిటీ ఆల్రెడీ జీవో అయింది, కానీ ఆ దిశగా మళ్ళా కొంచెం అడుగులు పడలేదు. ఎందుకంటే బెసెంట్ థియోసాఫికల్ ట్రస్ట్ ఏదైతే ఉందో చెన్నైలో, వాళ్ళు వచ్చి డెలివరీ ఆఫ్ ద పొజిషన్ ఇవ్వాలి, ఏది యూనివర్సిటీ రూల్స్ ప్రకారం. వాళ్ళను 4-5 సార్లు మేము కాంటాక్ట్ అవ్వడం జరిగింది, కానీ వాళ్ళు సరిగ్గా స్పందించడం లేదు. ఈసారి నేను వీళ్ళందరికీ అభ్యర్థించేది ఏమంటే, వసూన్ రెడ్డి గారికి వీళ్ళందరినీ ఆయన అధ్యక్షుడైన తర్వాత ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మేము కూడా చేశాను, కానీ నేను కూడా అధ్యక్షుడు చేశాను, కానీ ఆయన ఎంత బాగా చేయలేదు, ఆయన 10 పైసలు కూడా నేను చేయలేదు. అందుకని ఆయనకు సమాజం పట్ల నిబద్ధత ఉంది కాబట్టి ఆయనే కంటిన్యూ అవుతూ ఒక టీం దీంట్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయలేదు. ఒక 5 మందితోనో 10 మందితో మీరు ఒక కమిటీ వేస్తే, అవసరమైతే మనం ఒకసారి చెన్నైకి పోయి ఆ బెసెంట్ థియోసాఫికల్ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, అది కానీ మనకు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే తప్పకుండా యూనివర్సిటీ అయిపోతుంది. ఇట్లా ఆయన చెప్పినట్లు మాకు ఇప్పుడు జిల్లా కేంద్రమైంది కాబట్టి యూనివర్సిటీ అయితే ఊరికి ఒక మణిహారం లాగా ఉంటుందని చెప్పేసి ఆ దిశగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ కార్యక్రమానికి నాకు తెలిసి మొట్టమొదటిసారిగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన పేర్ని పార్థసారథి గారు వచ్చారు. ఆయన అడిగి ఒకసారి ఆయన పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? బాగున్నాం. అందరికీ నమస్కారం. అలా ఇప్పుడు మీరు నాకు తెలిసి మదనపల్లి బీటీ కళాశాల ఓల్డ్ చదివారు. ఈసారే నాకు తెలిసి పార్టిసిపేట్ చేయటం ఈ కార్యక్రమంలో. సో మీరు ఓల్డ్ స్టూడెంట్గా మదనపల్లి బీటీ కళాశాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే ఏం చెప్తారు? బీటీ కాలేజీకి గతంలో జరిగిన ఉద్యమాల్లో అన్నింటిలో నేను పాల్గొన్నాను. మా మిత్రుడు సహచరుడు రామదాసు, ఆర్జే వెంకటేశ్ అనేక పర్యాయాలు నాకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఈ కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, యూనివర్సిటీగా చేయాలా అని అనేక ఉద్యమాలు. ఆ ఉద్యమాలన్నింటిలోనూ, పాదయాత్రల్లోనూ, సెమినార్లోనూ నేను పాల్గొన్నాను. అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. ప్రజెంట్ అప్పుడు గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోయాము. బీటీ కళాశాల ప్రగతికి, పురోగమనానికి
మా రామ్దాస్ చెప్పినట్టు మధుసూదన్ రెడ్డి కరెక్టే అయినటువంటి వ్యక్తి. ఇప్పుడు మా కార్యక్రమం అంతా ఈ బ్యూటీ కళాశాలకు ఏం అవసరమో, స్ట్రెంత్ను ఏ విధంగా పెంచాలి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్కు ఏ విధంగా పెంచాలి, దానికి ఉన్నటువంటి పెయింట్స్ కానీ, అక్కడ ఉండేటువంటి క్రీడాకారులకు అత్యవసర వస్తువులు, క్రీడా పరికరాలు కానీ ఏ విధంగా అందించాలి అనే దాని అన్నింటిపైన ఈరోజు క్షుణ్ణంగా చర్చించాము. ఇవన్నీ కూడా అజెండాలో చేర్చాము, రిజల్యూషన్లో తీర్మానాలు చేశాము. వాటి ప్రకారం బ్యూటీ కళాశాల ప్రగతికి, పురోగమనానికి, సంక్షేమం కోసం పనిచేస్తాము. అదేవిధంగా బిసెంటమ్మ ఏ ఉద్దేశంతో అయితే 1915-13 ప్రాంతంలో ఈ కాలేజీని ప్రారంభించిందో ఆ కోరిక నెరవేరడానికి, ఆమె పేరు నిలబెట్టేదానికి శతదా సహస్రదా మేము పని చేస్తాము. పని చేయడమే కాకుండా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు ఈ కళాశాల నుంచి పోయారు. ఆ మహాతల్లిని ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ అందరం కలవడం మాకందరికీ సంతోషము. ఆమె కీర్తి కిరీటాలను హిమాలయాల్లో ఉన్నటువంటి గౌరీ శంకర శిఖరం అంతా మహోన్నత స్థాయికి పెంచేటందుకు మేమంతా కృషి చేస్తాము. ఎప్పుడు పిలిపించినా వందలాది మంది కాదు, వేలాది మందిని ఇక మీదట ఈ కళాశాల యజ్ఞంలో మేము పాల్గొని దీన్ని పైకి తెస్తామని తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఫైనల్ క్వశ్చన్ మధుసూదన్ రెడ్డి గారు మీకే. ఇప్పుడు గతంలో బీటీ కళాశాలలో ఒక సీటు దొరకాలంటే పెద్ద పెద్ద రికమెండేషన్లు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ రాను రాను అసలు బీటీ కళాశాలలో విద్యార్థులు చేరడానికే సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడి కొన్ని గ్రూపులు కూడా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. సో దీన్ని అధిగమిస్తూ కళాశాలలో విద్యార్థులను పూర్వ స్థాయిలో చేర్పించేందుకు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మీ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున? సో మీరు చెప్పింది అబ్జల్యూట్లీ కరెక్ట్ అండి. మేము చదువుకున్న రోజుల్లోనే ఇంతకుముందే మేము చెప్పాము, ఐ థింక్ 3,000 పైచీలకు 6,000 అలా ఉన్న 5,000-6,000 మంది స్టూడెంట్స్ ఉన్న ఈ కాలేజీలో అప్పట్లో పీజీ కోర్సులతో సహా నడుస్తున్న మన కాలేజీలో ఈ మధ్య కాలంలో పీజీ కోర్సులు కూడా మన కాలేజీలో లేవు తీసేశారు. సో ఈవెన్ ఒక చిన్న BA BCom కోర్సుల్లో కూడా తెలుగు మీడియంలో మినిమం ఒక 3 సెక్షన్లు 4 సెక్షన్లు, ఇంగ్లీష్ మీడియం 3-4 సెక్షన్లు, ఈ విధంగా ఎన్నో వేల మంది ఆ రోజు ఇక్కడ ఉండి అత్యున్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి చాలా పైకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, నాకు తెలిసినంత వరకు 2-3 సీఎంలు కూడా మన కాలేజీ నుంచి కూడా విద్యాభ్యాసం అభ్యసించి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంత స్టాండర్డ్స్ కలిగిన మన కాలేజీ రాయలసీమలోనే మొట్టమొదటి విద్యాసంస్థ. అలాంటి విద్యాసంస్థ ఈరోజు స్టూడెంట్స్ కూడా లేని పక్షంలోకి వెళ్ళిందండి. ఇప్పుడు అది వేరే రీజన్స్, ఆ రీజన్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడే పరిస్థితిలో మనం లేము. ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మేము కూడా ఓల్డ్ కాలేజ్ తరఫు నుంచి కూడా ప్రతిదీ గవర్నమెంటే చేయాలి, గవర్నమెంటే ఎందుకు చేయలేదు ఇలాంటి క్వశ్చన్స్ లేకుండా మన చేతనైనంత వరకు అదర్ దాన్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, యూనిఫామ్స్, వేరే థింగ్స్ వాళ్ళు అడిగారు. అవన్నింటినీ మేము సమకూరుస్తూ మంచి ఎన్విరాన్మెంట్ని ఒక క్రియేట్ చేస్తే, లెక్చరర్స్కి మంచి ఎన్విరాన్మెంట్ని ఒకటి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక్కసారి మనం మళ్ళీ మన యొక్క విద్యాభ్యాసం మెరుగైన స్థితిలోకి వస్తే ఆటోమేటిక్గా స్ట్రెంత్ పెరగడం కానీ, మంచి పిల్లలు భవిష్యత్తులో పైకి రావడం కానీ జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరం కలిసి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ థింగ్స్ అన్నింటినీ కాంట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ చేసామండి. సో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొంచెం మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసేదానికి కాను కంటిన్యూస్ ఇంటరాక్షన్ విత్ లెక్చరర్స్ దానికోసం కూడా ఈరోజే డిస్కషన్ చేశాము. దానికి కూడా వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. సో ఎవరి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మన యొక్క ఇంటలెక్చువల్స్తో డిస్కస్ చేసుకుంటూ విద్యా ప్రమాణాలను పెంచే దిశగా కృషి చేద్దాము అనేది మన ప్రైమరీ ఆబ్జెక్ట్ అండి. తద్వారా ఆటోమేటికలీ కాలేజీ నేమ్ మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ నేమ్ వచ్చిందంటే మన తర్వాత అడ్మిషన్స్ మనం ఆపలేము. దట్ ఈజ్ అవర్ టార్గెట్ అండి. దానికోసం ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి ప్రయత్నాలను సఫలీకృతంగా చేయాలనేది మన ఆశ. ఆ దిశగా మేము వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు మాజీ సైనికుల మదనపల్లి డివిజన్ అధ్యక్షులు కంచర్ల శ్రీనివాస నాయుడు గారు ఉన్నారు. ఆయన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస నాయుడు గారు, బీటీ కళాశాల అభివృద్ధికి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమి అంటే చెప్తారు? యాక్చువల్లీ కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. ఎందుకంటే ట్రస్ట్ ఎక్కడో మెడ్రాస్లో ఉన్నారు, ఇక్కడ బీటీ కాలేజ్ ఉంది. మేము గత 4-5 సంవత్సరాల నుండి ఒక ఆఫీస్ కావాలని కోరుతున్నాము. వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కనీసం ఒక ఆఫీస్ ఉంటే కానీ అక్కడ బీటీ కాలేజీలో
ఒక 10 మంది 20 మంది కూర్చొని ఏదో డిసైడ్ చేస్తారు. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వీళ్ళంతా కష్టపడుతున్నారు. మగిలి మధుసూదన్ రెడ్డి వచ్చినాక చాలా డెవలప్ అయింది. ఇది కష్టపడుతున్నారు కానీ మాకు ఒక ఆఫీస్ అనేది లేదు. ఇది ఇయర్లీ వన్స్ ఇక్కడ తోటలో వస్తాను. అదే మాకు ఒక ఆఫీస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే. మదనపల్లె బీటీ కళాశాల అభివృద్ధికి తాము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని, కళాశాల అభివృద్ధికి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు.